కానీ ఓ పని చెయ్యొచ్చు. మ్యూచువల్ కన్సర్న్ అని ఒకటుంది. ఇద్దరూ ఒక నిర్ణయానికొచ్చి రాసిస్తే త్వరలోనే విడాకులు మంజూరవుతాయి. ఎలాగైనా ఇప్పించేయండి సార్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఒక లాయర్ నోటీసు, ఒక ఫామ్ ఇస్తాను. దాని మీద మీ భర్త చేత సంతకం చేయించి తెచ్చిస్తే సులభంగా అయిపోతుంది. ఆ, అందుకు ఆయన అంగీకరించకపోతే నా లాయర్ నోటీసులో ఇచ్చే వాయిదా రోజున కోర్టుకి ఇద్దరూ కలిసి రావాలి. సరేనమ్మా? మనసు మార్చుకోవాలనుకుంటున్నావా? నేను నీ కాపురం గురించి అడగట్లేదు, మతం గురించి అడుగుతున్నాను. ముందు అతని దగ్గర నుంచి బయటికి రానివ్వండి, మిగతావి తర్వాత చూసుకుందాం. మీ తాతయ్య గారు ఒకప్పుడు విష్ణుమూర్తి గుడిలో ధర్మకర్త. మీ నాన్నగారి పేరు ఇంకా గుడి కమిటీలో ఉంది. ఆయనకి వృద్ధాప్యం మీద పడేసరికి ఏదో ఒక కారణం చెప్పి మారిపోయారు. నువ్విప్పుడే కాపురం చేయడం మొదలుపెట్టావు. తినే విషయంలోనే నువ్వు సర్దుకోలేకపోతున్నావే, అతనితో జీవితాంతం ఎలా కాపురం చేయగలవు? బ్రెడ్ అండ్ వైన్ అని అంటారే, దానికి ఏమిటి అర్థం? ఫ్లెషింగ్ బ్లడ్ అని అర్థం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మురళి, కూర్చోండి. 2 డేస్ లీవ్లో ఉన్నట్టున్నావు. ఎస్ సార్. చెప్పండి. కంపెనీ ప్రస్తుత పరిస్థితి గురించి నాకు బాగా తెలిసింది. లాస్ వచ్చిందనే సర్కిల్ వచ్చింది, చూశాను సార్. ఏం సార్? ఇప్పటిది హెడ్ ఆఫీస్కు మారిపోయింది. ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇన్నేళ్లు ఈ కంపెనీ కొరకు శ్రమించారు, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు కంపెనీ ఉన్న పరిస్థితుల్లో వేరే దారి లేక పాత స్టాఫ్ కొంతమందిని తీసేవలసి వచ్చింది. అందులో మీరు ఒకరు. సీనియర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నాకే చాలా బాధగా ఉంది. ఐఎమ్ హెల్ప్లెస్. పిఎఫ్లో కూడా కూతురు పెళ్లి కోసం లోన్ తీసుకున్నాను. అబ్బాయి ఏమో హాస్టల్లో చదువుతున్నాడు. ఫ్యూ మోర్ డేస్ సర్వీస్ ఎక్స్టెన్షన్కి ఏదైనా అవకాశం ఉంటుందా సార్?